హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం లైనింగ్ బ్లౌజు గమ్ముతో ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాం. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపించినట్టు ఎంత నీట్గా వచ్చిందో. ఎక్కడ కూడా సురుకు లాక్కుండా, బీగ లాక్కుండా మంచి నీట్గా సాఫ్ట్గా ఉంటుంది. మన సాదా పీస్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం లైనింగ్ కట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఆ లైనింగ్ పీస్ బ్యాక్ పార్ట్ తీసుకోండి. చూడండి, సేమ్ ఇలా మనం యాజ్ ఇట్ ఈస్ ఎలా కట్ చేసుకుంటాం అలా కట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ తీసుకోండి, బ్లౌజ్ పీస్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఫస్ట్ మనకి హ్యాండ్స్కి కంపల్సరీ పైపింగ్ లోడింగ్ చేసే వాళ్ళు అయితే విడిగా తీసి పక్కన పెట్టేసుకోండి. రెండు హ్యాండ్స్ కూడా ఇలా ఫోల్డ్ చేసి నేను చూపిస్తున్న విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఒకటి జాయింట్ లేకుండా రెండు పక్కల హ్యాండ్స్ వస్తాయంటే అటో హ్యాండ్ ఇటో హ్యాండ్ తీసుకోండి. లేదంటే ఇలాగే ఒక సైడ్ హ్యాండ్స్ తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నాకు ఇంకో సైడ్ అంచు ఉంది కానీ అది బాగా బిగలాగినట్టుందని బాగోలేదని నేను తీసుకోవడం మానేశాను. తర్వాత ఉల్టా సీదా చూసుకొని ఇలా పరుచుకోండి. ఉల్టా పై వైపుకు ఉండాలి, మన వైపుకు ఉండాలి. సీదా ఏమో కిందకు ఉండాలి. అంటే ఒరిజినల్ కిందకు ఉండాలి, లోపలికి వెళ్ళిపోయేదేమో పైకి ఉండాలి. నేను ఇంటూ మార్క్ పెట్టాను కదా, చూసుకోండి సేమ్ అలా. లేదంటే మొత్తం అంతా ఒకసారి గీసేసుకోండి, అలా సరిపోతుంది. మనం చూసుకొని మార్క్ సేమ్ ఇలా ఇలా పరుచుకోండి. బ్యాక్ని పరిచి ఒక సైడు కింద నుంచి ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేయండి. చూడండి, చూసారు కదా, ఇటువంటి గొంబాట్లు ఉంటే సరిపోతుంది. చిన్న చిన్న డ్రాప్స్ జస్ట్ ఇలా డ్రాప్స్ పెట్టేసుకుంటూ వెళ్ళిపోండి అంతే. జస్ట్ హాఫ్ ఇంచ్కి 3/4 ఇంచ్ అలా పెడుతుంటే సరిపోతుంది. అంతమించి మరీ గ్యాప్ అవసరం లేదు, అలా అని దగ్గరికి కూడా అవసరం లేదు. కొంచెం కొంచెం అలా అటాచ్ చేసుకుంటూ అంటించుకుంటూ వెళ్ళిపోండి, సరిపోతుంది. మనం ఎంతైతే ఉల్టా చేసామో అంతవరకు కూడా మీకు అంటించుకొని వెళ్ళిపోండి, సరిపోతుంది. జస్ట్ అంతే పరిచేయండి. జస్ట్ లైట్గా చేతితోటి వత్తండి అట్ల మీద, సరిపోతుంది. మనం ఏదైతే గమ్మ మీద గమ్మ అంటించామో అక్కడ లైట్గా చేతితో ఒత్తితే సరిపోతుంది. అలాగే పై సైడ్ కూడా ఉల్టా చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా అంటించండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమైపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ నచ్చుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ మీకు పెడతా ఉంటాను. చేత్తో అలా వత్తండి, సరిపోతుంది. ఓకే, ఇలా అవుతున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు ఒకటి కట్ చేసుకోవడం లేదు, మీకు అంటుకుపోతుంది. నేనైతే ఇలాగే కట్ చేసి పక్కన పెట్టేసుకుంటే ఆరిపోతుంది. లేదు, మీకు ఇంకా స్పీడ్గా అంటుకుపోవాలి అనుకుంటే కనుక మనకి ఐరన్ బాక్స్ మీడియం హీట్లో పెట్టుకొని దీనిపైన ఒక న్యూస్ పేపర్ పెట్టుకొని దానిపైన ఐరన్ బాక్స్ పెట్టుకొని పాముకోండి, సరిపోతుంది. నాకైతే అవసరం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ రెగ్యులర్గా ఇలాగే చేస్తూ ఉంటాను. మీకు అంతకి స్పీడ్గా కావాలనుకుంటే కనుక ఒక న్యూస్ పేపర్ పెట్టుకోవడం, దానిపైన ఐరన్ బాక్స్, లేదంటే డైరెక్ట్ ఐరన్ బాక్స్ పెట్టేస్తే ఏమవుద్దంటే గమ్ము ఐరన్ బాక్స్కి అంటుకుపోతుంది. అలా అంటుకోకుండా ఉండాలంటే ఒక న్యూస్ పేపర్ పెట్టుకొని పామండి. లేదంటే సింపుల్ పద్ధతి ఏంటంటే ఒక 2 మినిట్స్ కట్ చేసి మిగతా పాటలు మనం అంటించుకునే లోపు అది ఆరిపోతూ ఉంటుంది. అలా సేమ్ ఓ ఫోల్డ్ పెట్టేసి చేసుకోండి. ఫ్రంట్లు తీసుకోండి, అలా సేమ్ ఇంటూ మార్కులు పెట్టుకోండి. ఎందుకంటే లేదంటే ఒకే సైడ్గా అయిపోతాయి ఉంటాయన్నమాట. ఫ్రంట్లు రెండు గమ్మున మిక్స్ అయిపోతాయి. ఇప్పుడు మార్క్ పెట్టుకున్న సైడ్ మనం పై వైపు పెట్టుకుంటే సరిపోతుంది. చూసుకొని క్రాస్ చూసుకొని వేసుకోండి, సరిపోతుంది. అంతే, సేమ్ ఇప్పుడు నేను ఎలా వేసానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా డాట్స్ పెట్టేసి వేసేయండి, సరిపోతుంది. చాలా సింపుల్ మాట. ఇది ఎలా ఉంటుందంటే
మీకు లైనింగ్ మనం మిషన్ మీద అటాచ్ చేస్తే ఎంతో కొంత సాగిపోతూ ఉంటాయి. మెయిన్ ఇంపార్టెంటు బాగా ఫ్రంట్‌లకి మాట. ఫ్రంట్‌లో ఎందుకంటే మనం క్రాస్ తీస్తాం కదా! క్రాస్‌లో కంపల్సరీ సాగిపోతూ ఉంటుంది. అలా సాగకుండా ఉండాలంటే గనక మనం స్టార్టింగ్ బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు ఇలా గమ్ బాటిల్ ఒకటి తీసుకొని నీట్‌గా ఇలా అంటించుకుంటే మీకు చాలా నీట్‌గా వస్తదండి బ్లౌజు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మనం లైనింగు మిషన్ మీద అటాచ్ చేసిన దానికిని, ఇలా గమ్‌తో అటాచ్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలా ఫినిషింగ్ ఉంటుంది మన బ్లౌజు. ఒకసారి ట్రై చేయండి. సరే. చేత్తో లైట్‌గా మనం ఎక్కడైతే గమ్ అంటించామో అక్కడ ఒత్తండి సరిపోతుంది అంతే. అది మనం ఈ పాట్లన్నీ అంటించేలోపు ఆరిపోతుంది. చూడండి మార్కు దీనికి కూడా నేను పైకే పెట్టాను ఇంటూ మార్కు. ఇలా పైకి పెట్టుకున్నప్పుడు మనకి అసలు రివర్స్ అవ్వమాట. సేమ్ ఆపోజిట్‌లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వస్తాయి. చూసారు కదా! నెక్ షేప్ ఎలా వస్తుందో? సేమ్ మనకి మార్కులు ఫస్ట్‌నే స్టార్టింగ్‌లోనే పెట్టేసుకుంటే గనక మనకి ఎటువంటి సేమ్ ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ దానిలాగే అంటించేయండి సరిపోతుంది. ఎప్పుడు కూడా మనం రైట్ హ్యాండ్ తోటి అంటిస్తాం కాబట్టి లెఫ్ట్ నుంచి ట్రై చేయండి అంటించడానికి. ఎందుకంటే మళ్ళీ మన హ్యాండ్‌కి అంటిపోతూ ఉంటది. ఇప్పుడు నేను చూపించే విధంగా లెఫ్ట్ నుంచి ట్రై చేశారనుకో, మీకు మళ్ళీ మన చేతికి అంటుకోవడం గట్టా ఉండదు. ఇంతవరకు నా వీడియో చూస్తున్నారంటే నా వీడియోలో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఓకే. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా ఒత్తేయండి సరిపోతుంది. ఎక్కడ ముడతలు లేకుండా చూసుకోండి. సమానంగా పరండి క్లాత్ పరిసేటప్పుడు. సేమ్ బిల్ కూడా సేమ్ మార్క్ పెట్టుకోండి అలా. రివర్స్ అవ్వవు. చూస్తున్నారు కదా! ఈ వీడియోలో చూసిన విధంగా మీరు ట్రై చేస్తే గనక ఏది కూడా ఒకేసారి రాదు. మనం ప్రాక్టీస్ చేస్తేనే మనకి నీట్‌గా వస్తది. ఏ వర్క్ అయినా సరే. కంపల్సరీ ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఏదో ఒకసారి ట్రై చేసి మనకి సెట్ అవ్వట్లేదు ఇది సరిగ్గా కుదరలేదు అది ఇది అనుకోకుండా ముందు వేస్ట్ క్లాత్ మీద ఏదైనా ట్రై చేయడం, అంటించుకోవడం. తర్వాత మన ఏదైతే స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటున్నామో దాని మీద ట్రై చేయండి సరిపోతుంది. చూసారు కదా! సేమ్ ఇంతే అంటించేసుకొని కట్ చేసుకోవడం. చెప్పాను కదా ఇందాక మీకు ఇయన్నీ అంటించేలోపు కనీసం ఎంత లేదన్నా ఒక 5 మినిట్స్ ఈజీగా పడుద్ది. 5 మినిట్స్‌లో మిగతా పార్ట్స్ అన్నీ ఆరిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియోని ఇంతవరకు వాచ్ చేసినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. లైక్ చేయడం మట్టుకు మర్చిపోవద్దు.